హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు అన్న వీడియోలో అన్ని క్యారెక్టర్లు మీరే చేస్తున్నారు, ఎలా చేస్తున్నారన్న అని కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఏమీ లేదండి. ఇప్పుడు మనము ఒక స్టోరీ ఆలోచించి దాన్ని ఒక పేపర్లో రాసుకుంటాం. ఇప్పుడు రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కు సరిపడా గెటప్లు మనం తయారు చేసుకొని, ఇప్పుడు సపోజు తండ్రి, అమ్మ, కొడుకు ఇలా ముగ్గురు కాంబినేషన్ ఉంది. ఇలా ముగ్గురు కాంబినేషన్ ఉన్నప్పుడు మన దగ్గర నటించే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇప్పుడు ఆ 3 క్యారెక్టర్లు మనమే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తండ్రికి కావాల్సిన గెటప్పు, మాటలు అవన్నీ ఒక డైలాగులో మొత్తం పూర్తి చేసుకుంటాం. తర్వాత అమ్మకు కావాల్సిన క్యారెక్టరు, డైలాగులు అవన్నీ ఒక వీడియోలో మనం పూర్తి చేసుకుంటాం. తర్వాత కొడుకు కావాల్సిన గెటప్స్, క్యారెక్టర్స్ అవన్నీ ఒక వీడియోలో చేసేసుకుంటాం. అలా 3 వీడియోలు పూర్తి చేసుకున్న తర్వాత మనము పూర్తి చేసుకున్న వీడియోలు తండ్రికి ఎంతవరకు అయితే వాయిస్ పెట్టుకున్నామో అంతవరకే మనం కటింగ్ చేసుకొని, అలా ముగ్గురు క్యారెక్టర్లు కటింగ్ చేసుకొని మనమైతే ఎడిటింగ్ చేసుకోవటానికి విఎన్ యాప్లోకి వెళ్తాం. నాకైతే విఎన్ యాప్ బాగుంది కాబట్టి నేనైతే విఎన్ యాప్లోకి వెళ్తాను. విఎన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అవి మొత్తం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి డైలాగులు వచ్చే విధంగా మనము అమర్చుకుంటాం అక్కడ. అలా అమర్చుకున్న తర్వాత మనము వీడియో చేసేటప్పుడు ఏదైతే వచ్చిందో వాయిస్, ఆ వాయిస్ అనేది తీసేసి మనం కొత్తగా వాయిస్ పెట్టుకుంటాం. దానికి మనం స్పీకర్లు కొనాలి. అలా స్పీకర్లు కొన్నప్పుడే మనకు వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే మనం వీడియోలో మామూలుగా నటించేటప్పుడు, మనం వీడియో చేసేటప్పుడు వాయిస్ మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళ వాయిస్, సౌండ్స్ అవన్నీ వినిపిస్తాయి. అలాంటప్పుడు మనం ఆ వాయిస్ అనేది మనం మెన్షన్ చేయలేము. అందుకనే మనం ఒక గదిలోకి వచ్చి వాయిస్ పెట్టుకుంటాం. అలా వాయిస్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకున్న తర్వాత ఆ వీడియో అనేది పూర్తి అయిపోయింది. అలా ఆ వీడియోకి అనేది జోక్ అనేది యాడ్ అయిపోయింది. అలా వీడియో అనేది మనకైతే ఫుల్గా పూర్తి అయిపోయింది. ఇలానే నేను అన్ని వీడియోలు చేసేది. ఎందుకంటే మన దగ్గర నటించే వాళ్ళు ఎవరు లేనప్పుడు మనమే అన్ని క్యారెక్టర్లు చేయాలి. మనం ఒక యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు మన దగ్గర క్యారెక్టర్స్ ఏం లేకపోతే మనమే అన్ని క్యారెక్టర్లు చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు మన దగ్గర నటించడానికి కుర్రోళ్ళు ఎవరు లేరు కదా, మనం ఎలా చేయగలం అనుకుంటాం. ఏమీ ఉండదండి. అన్నీ మనము మన క్యారెక్టర్స్ మొత్తం మనమే చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ చేసుకోవచ్చు, అమ్మ క్యారెక్టర్ చేసుకోవచ్చు, చెల్లి క్యారెక్టర్ చేసుకోవచ్చు, అన్న క్యారెక్టర్ చేసుకోవచ్చు. అన్ని క్యారెక్టర్లు గెటప్లు మొత్తం మనమే వేసుకోవచ్చు. వాయిస్ కానీ ఎడిటింగ్ యాప్లోనే మనం వాయిస్లు కానీ పెట్టుకోవచ్చు. అందులో లేడీస్ వాయిస్ ఉంటుంది, జెంట్స్ వాయిస్ ఉంటుంది, పెద్దవాళ్ళ వాయిస్ ఉంటుంది. మళ్ళా ఈ మధ్య కొన్ని యాప్లు వచ్చాయి, ముఖం చేంజ్ అయ్యే యాప్లు కానీ వచ్చాయి. వాటి వల్ల కానీ మనం వీడియో చేసుకోవచ్చు. ఇలా వీడియో చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాతనే ఒక వీడియో అనేది మనకనేది వస్తుంది. అప్పుడే మనం అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఒక వీడియో తీయటానికి ఎంత కష్టపడతామో అదే వీడియోని మనం ఎడిటింగ్ చేయడానికి కానీ చాలా కష్టపడతాం. రెండింతలు కష్టపడతాం ఎడిటింగ్ చేయాలంటే. ఎందుకంటే ఎడిటింగ్ సరిగ్గా కుదరకపోతే నీకు వ్యూస్ ఎక్కువ రావు. అందుకనే ఎడిటింగ్ మెయిన్. ఎడిటింగ్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడే మనకనేది ఆ వీడియో అనేది రీచ్ అవుతుంది. లేకపోతే అసలు రీచ్ అవ్వదు. కొంతమంది అనుకుంటారు ఏదో నార్మల్గా వీడియో తీసేసి అప్లోడ్ చేసేసి దాన్ని యూస్ కోసం చూస్తూ ఉంటారు. అదేమి యూస్ రీచ్ అవ్వదు. ఎట్లా రీచ్ అవుద్ది? దాన్ని ఎడిటింగ్ లేకపోతే రీచ్ అవ్వదు. ఎందుకంటే నేను సంవత్సరం క్రితం స్టార్ట్ చేసిన వీడియోలు చూస్తే నాకు అప్పుడు ఎడిటింగ్ రాదు. నేను ఎవరి దగ్గర ఎడిటింగ్ నేర్చుకోలేదు. నేను ఓన్లీ ఒక యూట్యూబ్లో చూసి మొత్తం ఎడిటింగ్ నేర్చుకున్నాను. కేవలం ఒక 2 వారాల తర్వాతనే నేను నేర్చుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడే నాకనేది 2-3 వీడియోల తర్వాత నాకు రీచ్ అనేది వచ్చింది. 10,000, 20,000 వ్యూస్, 30,000 వ్యూస్, 1,00,000 వ్యూస్ కానీ వచ్చాయి కొన్నిటికి. అలా నేను యూట్యూబ్లో చూసి వీడియోలు
ఎడిటింగ్ ఎలా చేయాలనో చూసి నేర్చుకున్న తర్వాతనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎడిటింగ్ మెయిన్, క్యారెక్టర్ గురించి పక్కన పెడితే ఎడిటింగ్ మెయిన్ నేర్చుకోండి. ఎవరిదో దగ్గరికి వెళ్ళి ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబే మనకు అన్నీ నేర్పిస్తుంది. యూట్యూబ్లోనే ఎడిటింగ్ నేర్చుకోండి, వీడియోలు స్టార్ట్ చేయండి. మీరు కానీ మంచి ఇన్కమ్ పొందండి. నాకు ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదు. మోనిటైజేషన్ అయిన తర్వాతనే ఏదైనా మనీ ఎర్న్ అవుతాయి. మోనిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ పూర్తి అవ్వాలి. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే అందులో టార్గెట్లు చాలా ఉంటాయి. 4000 వాచ్ అవర్స్ పూర్తి అవ్వాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వాలి. అలా పూర్తి అయితేనే నీకు మానిటైజేషన్కి ఎలో అవుతారు. అలా పూర్తిగాని ఎడల నీకు మానిటైజేషన్కి ఎలో ఉండదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే ఏదో సింపుల్ అనుకుంటున్నారు, కాదండి, చాలా కష్టం. అలా పూర్తి చేసిన వాళ్ళే. అయితే రీచ్ కోసం నీకు ఎమ్మటే 2-3 రోజుల్లో వచ్చే రీచ్ కాదు, కనీసం 2-3 సంవత్సరాలైనా పడుతుంది యూట్యూబ్ రీచ్ అవ్వాలంటే. అలా ఎంతోమంది కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. నేను కానీ అలాగే స్టార్ట్ చేశా. మనకు రీచ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏదో ఒక్క వీడియో అయినా మనకు రీచ్ వస్తుంది. ఆ వీడియో కోసం మనం ప్రతిరోజు డైలీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉండాలి. అలా చేసినప్పుడే మనకు రీచ్ అనేది వస్తుంది. అలా ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు మనం రీచ్ అనేది చేరుకుంటాం. నమస్తే. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీ నుండి కోరుకునేది ఒకటే అండి, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే కామెంట్ కానీ పెట్టండి. ఇంకొకరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.